గత వీడియోలో మనం స్వరూప త్రిభుజాలను ఎలా గుర్తించాలో తెలుసుకున్నాం కదా. అంటే ఇచ్చిన రెండు త్రిభుజాలు స్వరూప త్రిభుజాలు అవుతాయా కాదా అనే విషయాన్ని తెలుసుకున్నాం కదా. అయితే ఈ వీడియోలో మనం స్వరూప త్రిభుజాలను అనుసరించి సాధన చేయబోతున్నాం. అంటే ఏమిటంటే రెండు త్రిభుజాలు స్వరూప త్రిభుజాలు అయితే వాటి యొక్క భుజాల పొడవులు కనుక్కునే ప్రయత్నం కొన్ని ఉదాహరణల ద్వారా మనం చేయబోతున్నాం. ఇంగ్లీష్లో దీనిని సాల్వింగ్ సిమిలర్ ట్రయాంగిల్స్ అని పిలవవచ్చు. చూడండి, ప్రక్కన చూపిన చిత్రంలో సిఈ భుజం పొడవు కనుక్కోండి. ఇది మనకు ఇచ్చిన చిత్రం. ఈ చిత్రంలో సిఈ భుజం పొడవు మనం కనుక్కోవాలి. సమాధానం: ముందుగా ఇచ్చిన చిత్రం ఎలా ఉంది, అది ఎలా ఏర్పాటైందో తెలుసుకుంటే మనం సిఈ భుజం పొడవు చాలా సులభంగా కనుక్కోవచ్చు. ఎలా ఏర్పాటైంది? ముందుగా ఇలా రెండు సరళ రేఖలు తీసుకున్నారు, అవి సమాంతరంగా ఉన్నాయి. అవి చెప్పడం కోసం ఇలా ఈ గుర్తిచ్చారు. ఈ గుర్తు ద్వారా ఏం తెలుస్తుంది అంటే అవి రెండు సమాంతరంగా ఉన్నాయి అని. అయితే ఈ రెండు సమాంతర రేఖలను మరొక రెండు రేఖలు ఇలా ఖండించాయి. అవి ఖండించుకుంటూ ఇచ్చిన రెండు రేఖలను కూడా ఖండించాయి. ఖండించినప్పుడు ఖండన బిందువులు ఇలా ఉన్నాయి. ఏబీసీ ద్వారా ఖండన బిందువు ఏబీసీల ద్వారా ఒక త్రిభుజం ఇలా ఏర్పడింది. అదేవిధంగా డీసీల ద్వారా మరొక త్రిభుజం ఇలా ఏర్పడింది. అవునా? అయితే ఇక్కడ రెండు త్రిభుజాలు ఏర్పడ్డాయి కదా. ఈ రెండు త్రిభుజాల యొక్క స్వరూప ధర్మాలను ఉపయోగించుకొని మనం సిఈ భుజం పొడవు చాలా సులభంగా కనుక్కోవచ్చు. అవునా? చూడండి ఎలాగో. అయితే మనకేమి ఇచ్చారంటే కొన్ని భుజాల పొడవులు ఇచ్చారు. ఏంటవి? ఏసీ భుజం పొడవు 5, అదేవిధంగా సిడి భుజం పొడవు 3, అదేవిధంగా బీసీ భుజం పొడవు 4. మనకు సిఈ భుజం పొడవు తెలియదు, అదే మనం కనుక్కోవాలి. ఇచ్చిన ప్రశ్నలో అదే ఉంది. చూడండి, త్రిభుజ స్వరూప ధర్మాలు ఎలా ఉపయోగపడతాయో ఈ సిఈ భుజం కనుక్కోవడానికి. మీరు గమనించి చూస్తే సి దగ్గర శీర్షాభిముఖ కోణాలు ఏర్పడ్డాయి. ఏంటవి? డిసిఈ మరియు ఏసీబీ. అవునా? ఏసీబీ మరియు డిసిబి శీర్షాభిముఖ కోణాలు. మనం దిగువ తరగతుల్లో చదువుకున్నాం. శీర్షాభిముఖ కోణాలంటే ఏమిటంటే రెండు సరళ రేఖలు ఖండించుకున్నప్పుడు ఉమ్మడి బిందువుకు అటువైపు ఇటువైపు ఉండే కోణాలను మనం శీర్షాభిముఖ కోణాలు అంటాం. మరియు ఎల్లప్పుడూ అవి సమానమే. అంటే ఏసీబీ త్రిభుజంలో సి దగ్గర కోణము, డిసిఈ త్రిభుజంలో సి దగ్గర కోణము రెండు సమానం. ఇక్కడ అంటే రెండు త్రిభుజాలను ఒక కోణం సమానమైంది. తర్వాత మీరు గమనించి చూడండి, ఇలా డి దగ్గర కోణము ఏ దగ్గర కోణము సమానమే. ఎందుకో చెప్పండి. ఎందుకంటే ఏబి మరియు ఈడి సమాంతర రేఖలు. ఏడి అనేది తిర్యగ్రేఖగా తీసుకున్నప్పుడు ఏ దగ్గర డి దగ్గర ఏర్పడే కోణాలు ఏకాంతర కోణాలు అవుతాయి. అవునా? లోపలగా ఉండే కోణాలు అవుతాయి. మనం నేర్చుకున్నాం దిగువ తరగతుల్లో ఏకాంతర కోణాలు ఎప్పుడూ కూడా సమానమే. ఏవేవి ఏకాంతర కోణాలు? చూడండి, బిఏసి అంటే ఏ దగ్గర ఏర్పడే కోణము బిఏసి త్రిభుజంలో, మరియు ఈడిసి డి దగ్గర ఏర్పడే కోణము ఈడిసి త్రిభుజంలో. ఈ రెండు కూడా ఏకాంతర కోణాలు. ఎలా ఏర్పడ్డాయి? ఏబీని ఈడీని ఏడి అనే తిర్యగ్రేఖ ఖండించినప్పుడు ఏర్పడ్డాయి. మరియు ఆ ఏకాంతర కోణాలు సమానమే. తరువాత అదేవిధంగా ఈ దగ్గర కోణము బి దగ్గర కోణము కూడా సమానము. ఎందుకని? మనం ముందు తెలుసుకున్నాం కదా, ఈడి మరియు ఏబి సమాంతర రేఖలు. ఈసారి బిఈ తిర్యగ్రేఖ, తద్వారా ఏర్పడిన ఏకాంతర కోణాలు బి దగ్గర ఈ దగ్గర సమానం. తెలుసుకోండి, ఏబిసిలో బి దగ్గర కోణము, అదేవిధంగా డిఈసిలో ఈ దగ్గర కోణము రెండు ఏకాంతర కోణాలు అవుతాయి మరియు అవి సమానమే. మనం ఏం చెప్పవచ్చు? స్వరూప త్రిభుజాల కోణము అంటే ఈ రెండు త్రిభుజాలను మీరు గమనిస్తే మూడు కోణాలు సమానమయ్యాయి. నియమం ప్రకారం ట్రయాంగిల్ ఏసీబీ, ట్రయాంగిల్ డిసిఈ. మీరు ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి, ట్రయాంగిల్ ఏసీబీ, ట్రయాంగిల్ డిసిఈ అంటే ఆ వరుస క్రమం మారకూడదు. అంటే మొదటి త్రిభుజంలో ఏ ఉన్న చోట రెండవ త్రిభుజంలో డి శీర్షం ఉందని, అలానే మొదటి త్రిభుజంలో సి ఉన్న చోట రెండవ త్రిభుజంలో సి శీర్షం ఉందని, అదేవిధంగా మొదటి త్రిభుజంలో బి ఉన్న చోట రెండవ త్రిభుజంలో ఈ ఉందని తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు మాత్రమే అవి స్వరూప త్రిభుజాలు. ఏ ధర్మం ప్రకారం ఇవి స్వరూప త్రిభుజాలు? స్వరూప త్రిభుజాల కోణము మూడు కోణాలు సమానం కాబట్టి ఇవి స్వరూప త్రిభుజాలు అవుతాయి. ఇలా రాయవచ్చా? ట్రయాంగిల్ ఏసీబీ
సిమిలర్ టు ట్రయాంగిల్ డిసి అంటారు ఆ గుర్తుని. అయితే మనం కనుక్కోవాల్సింది సిఈ భుజం పొడవు కదా, అది ఎలా కనుక్కుంటున్నామో చూడండి. మనం ఏమనుకున్నాము, ట్రయాంగిల్ ఏసీబీ ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ డిసిఈ అంటే ఆ రెండు స్వరూప త్రిభుజాలు అన్నమాట. అయితే నిష్పత్తి ఏం తీసుకుందాం. మొదటి త్రిభుజంలో ఏసీ భుజం పొడవు, రెండవ త్రిభుజంలో సిడి భుజం పొడవును నిష్పత్తి తీసుకుంటే అది దేనికి సమానం అవ్వాలి, మిగతా రెండు భుజాల పొడవులకు కూడా సమానం అవ్వాలి. అంటే మొదటి త్రిభుజంలో ఉన్న బీసీ పొడవు రెండవ త్రిభుజంలో ఉన్న సిఈ పొడవు కూడా సమానం అవ్వాలి, ఖచ్చితంగా అవ్వాలి. ఎందుకంటే స్వరూప త్రిభుజాల ధర్మమే అది, భుజాల నిష్పత్తులు సమానంగా ఉండాలి. తద్వారా మనకు ఏసీ ఎంతండి 5 యూనిట్లుగా ఇచ్చారు, సిడి ఎంతండి 3 యూనిట్లుగా ఇచ్చారు, మరియు బీసీ ఎంతండి 4 యూనిట్లుగా ఇచ్చారు. సిఈ మనకు తెలియదు. మీరు కనుక దీన్ని కొంచెం గణన చేసినట్లయితే ఏమవుతుంది, 3 × 4/5 అంటే సిఈ భుజం పొడవు ఎంతండి 12/5. ఇది నిష్పత్తి రూపంలో ఉంది. తరువాత ప్రక్కన చూపిన చిత్రంలో డిఈ భుజం పొడవు కనుక్కోండి. ఇది మరొక సమస్య అన్నమాట. ఇలా ఉంది చిత్రము. ఈ చిత్రంలో మనకు సిబి బిఏ తెలుసు, సిడి తెలుసు, డిఈ తెలీదు. మనం అది కనుక్కోవాలి. సమాధానం ముందుగా ఇచ్చిన చిత్రాన్ని మళ్ళీ గీసుకోండి. ఇలా ఉన్నాయా, మొత్తం బీసీ భుజము 5 యూనిట్లు, బిఏ భుజం 3 యూనిట్లు, సిడి భుజము 4 యూనిట్లు, డిఈ భుజం మనకు తెలియదు. మనం ఇక్కడ కూడా త్రిభుజ స్వరూప ధర్మాన్ని ఉపయోగించుకొని డిఈ భుజం పొడవు కనుక్కోబోతున్నాం. అది ఎలాగో చూడండి. ముందుగా ఇది ఒక పెద్ద త్రిభుజము ఏసీఈగా తీసుకోవచ్చు. ఎందుకంటే మనం స్వరూప త్రిభుజాలు అంటే కనిష్టంగా 2 త్రిభుజాలైనా ఉండాలి కదా. అందులో మొదటి త్రిభుజము ఏసీఈ, తరువాత రెండవ త్రిభుజము బీసీడి. ఈ రెండు త్రిభుజాలు అవి స్వరూపమా కాదా కనుక్కుందాం. మరొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి మీరు, ఇక్కడ మనకు ఇచ్చిన దత్తాంశం ప్రకారం బీడీ మరియు ఏఈలు సమాంతర రేఖలు. వాటిని గుర్తుతో సూచించారు కదా, గ్రేటర్ దెన్ అని ఒక గుర్తు. ఆ గుర్తు అర్థం ఏమిటంటే బీడీ మరియు ఏఈలు సమాంతర రేఖలు. అయితే మనం స్వరూపత ధర్మం వైపు వెళదాం. మీరు గమనించినట్లయితే ఏసీఈ త్రిభుజంలోను బీసీడీ త్రిభుజంలోను ఉమ్మడిగా సి కోణం ఉంది కదా, అంటే సి శీర్షంగా చేసే కోణం ఉంది కాబట్టి అది సమానమే. ఇలా యాంగిల్ ఏసీఈ అంటే ఏసీఈ త్రిభుజంలో సి కోణము ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బీసీడీ అంటారు, అంటే బీసీడీ త్రిభుజంలో సి దగ్గర చేసే కోణము. అవి రెండు ఒకటే కాబట్టి సమానం. అలాగే చూడండి, బీడీ మరియు ఏఈలు సమాంతర రేఖలు మరియు ఏసీ తిర్యక్ రేఖ. సమాంతర రేఖలను తిర్యక్ రేఖ ఖండించినప్పుడు సదృశ కోణాలు ఏర్పడతాయి కదా. ఇలా ఈ రెండు సదృశ కోణాలు ఎల్లప్పుడూ సమానం కాబట్టి యాంగిల్ సిబిడి అంటే సిబిడి త్రిభుజంలో బి దగ్గర చేసే కోణము ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సిఏఈ అంటే సిఏఈ త్రిభుజంలో ఏ దగ్గర చేసే కోణము రెండు సమానమే. ఎందుకని, సదృశ కోణాలు కాబట్టి. అదేవిధంగా మీరు గమనించి చూడండి, బీడీ మరియు ఏఈ సమాంతర రేఖలు కదా. సిఈని తిర్యక్ రేఖగా తీసుకుంటే ఏమవుతుంది, ఇలా డి దగ్గర ఈ దగ్గర చేసే ఈ కోణాలు కూడా సదృశ కోణాలు అవుతాయి మరియు అవి సమానమే. అంటే డి దగ్గర చేసే కోణము చిన్న త్రిభుజము సిడిబి అంటాం కదా, డి దగ్గర చేసే కోణం. అదేవిధంగా సిఏ ఈ దగ్గర చేసే కోణం పెద్ద త్రిభుజంలో మనం తీసుకున్న ఈ రెండు త్రిభుజాలలో ఆ రెండు సమానమే. మనం గులాబీ రంగులో సూచించాం. మీరు గమనించి చూడండి, రెండు త్రిభుజాలలోనూ 3 కోణాలు సమానంగా ఉన్నాయి, అవునా. కాబట్టి స్వరూప త్రిభుజాల కోణము నియమం ప్రకారము ఏసీఈ త్రిభుజము అదేవిధంగా బీసీడీ త్రిభుజాలు స్వరూప త్రిభుజాలు. అంటే ఇక్కడ ఏ ఉంటే శీర్షము అక్కడ బి ఉంది, పెద్ద త్రిభుజంలో సి ఉంటే రెండవ త్రిభుజంలో కూడా సి ఉంది, పెద్ద త్రిభుజంలో ఈ ఉన్న చోట రెండవ త్రిభుజంలో డి ఉంది. ఏసీఈ త్రిభుజము బీసీడీ త్రిభుజము ఆ వరుస క్రమం మారకూడదు కాబట్టి ఇలా రాసుకోండి, ట్రయాంగిల్ ఏసీఈ సిమిలర్ టు ట్రయాంగిల్ బీసీడీ కదా. మనం కనుక్కోవాల్సింది డిఈ భుజం పొడవు కనుక్కోవాలి ఈ స్వరూపత ధర్మాన్ని వాడుకొని. కాబట్టి ముందుగా ఇచ్చిన ఈ రెండు త్రిభుజాలను గుర్తించండి. ట్రయాంగిల్ ఏసీఈ ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ బీసీడీ, అవునా. అయితే మనం ఈ నిష్పత్తి తీసుకోవచ్చా, సిబి/సిఏ అంటే చిన్న త్రిభుజంలోని సిబిని పెద్ద త్రిభుజంలోని సిఏ నిష్పత్తి తీసుకుందాం. అదేవిధంగా చిన్న త్రిభుజంలో సిడిని పెద్ద త్రిభుజంలోని సిఈ నిష్పత్తి తీసుకుందాం. త్రిభుజాల స్వరూప ధర్మం ప్రకారం ఈ నిష్పత్తి సమానంగా ఉండాలి కాబట్టి రాసుకోండి. సిబి విలువ ఎంత ఇచ్చారు 5,
సిఏ విలువ ఎంత అవుతుంది? సిబి ప్లస్ బిఏ కాబట్టి 5 + 3 8 అవుతుంది. అదేవిధంగా సిడి 4, సిఈ మనకు తెలియదు. ఎందుకని? సిఈలో 2 కలిసి ఉన్నాయి, సిడి డిఈ. డిఈ తెలియదు కాబట్టి సిఈ మనకు తెలియదు. తద్వారా మీరు గణన చేసినట్లయితే సిఈ = 8 × 4 32/5 అవుతుంది. కానీ మనకు కావాల్సింది డిఈ. మరి డిఈ ఎలా వస్తుంది? సిఈలోంచి సిడి గనక మనం తీసివేసినట్లయితే డిఈ వస్తుంది. ఇలా డిఈ = సిఈ మైనస్ సిడి. కాబట్టి 32/5 - 4. తద్వారా 32 మైనస్ మీరు కసాగు చేసినట్లయితే 5 × 4 20, 32 - 20/5 లేదా 12/5 డిఈ. అంటే డిఈ భుజం పొడవు ఎంత అంటే 12/5 యూనిట్లు. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? స్వరూప త్రిభుజాల ధర్మాలను వాడుకొని సాధన చేశాం. అంటే తెలియని భుజాల పొడవులు కనుక్కున్నాం.